పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ వైఎస్ఆర్సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరుపరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించామని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగారానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత, అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణకు ఆధీనంలోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363, ఆర్డబ్ల్యూ 149 కింద కేసులు నమోదు చేశారు. ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో నెలకొన్న అల్లర్ల కేసులతో పల్లెల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో 3 జిల్లాల్లో మరింత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఘర్షణలకు, అల్లర్లకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. విజయపురి సౌత్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తేవాలన్నారు. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతిలో జిల్లాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే ఎలక్షన్స్ తర్వాత చెలరేగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం ఈసీ తీవ్రంగా కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి మొన్నటి రోజు ఏపీకి సంబంధించినటువంటి డీజీపీని, అదేవిధంగా కూడా సిఎస్ అయినటువంటి జవహర్ రెడ్డిని కూడా తమ ముందు హాజరు కావాలని తాకీదు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న వాళ్ళు ఈసీ ముందు హాజరైన పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ జరిగినట్టు హింసాత్మక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిప్లై ఉందో దాని ఆధారంగా వెంటనే కూడా అక్కడ దిద్దుబాటు చర్యలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి బిందు మాధవ్ అని, అదేవిధంగా కూడా అనంతపురం సంబంధించిన ఎస్పీని అయితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే చిత్తూరుకి సంబంధించినటువంటి ఎస్పీని వాళ్ళని అయితే మాత్రం వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే మొత్తంగా కూడా 3 డిఎస్పీలు, మొత్తం 7 ఈ సిఏ ఇన్స్పెక్టర్లు, అదే సబ్ ఇన్స్పెక్టర్లు మొత్తంగా కూడా వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడ్డాయి. ప్రధానంగా ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒకేసారి ఈసీ ఇంత సీరియస్ గా కూడా యాక్షన్ తీసుకున్న పరిస్థితులు అయితే కనపడినాయి. ఏదైతే ఎలక్షన్స్ జరిగినటువంటి మరుసటి రోజు నుంచి కూడా పల్నాడు కనుక చూసుకున్నట్టయితే మాత్రం పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో సంఘటనలకు సంబంధించి కంట్రోల్ చేయలేని పరిస్థితులకు పోలీసులు వెళ్ళడానికి మాత్రం ఈసీ చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. అదేవిధంగా కూడా అక్కడ జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి దృశ్యాలను వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అన్ని చోట్ల ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితుల్లో ఈసీ ఇంత చేయటం, ఇక్కడ హింసాత్మక కార్యక్రమాలు ప్రజలను భయపెట్టే విధంగా కూడా జరుగుతున్నా కూడా మీరేం చేస్తున్నారు అని అడిగినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిప్లై ఉందో దాని ఆధారంగా కూడా పూర్తిగా కూడా ఇక్కడ చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఇక ఎలక్షన్స్ జరిగిన మరుసటి రోజు నుంచి కూడా హింసాత్మక కార్యక్రమాలు పల్నాడులో చోటు చేసుకున్నాయి. అదేవిధంగా కూడా తాడిపత్రిలో కూడా చోటు చేసుకున్న పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా ఇక్కడ పెట్రోల్ బాంబులు కూడా విసురుకున్నారు. అదేవిధంగా కూడా మూకదాడులు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ చేసేందుకు ప్రధానంగా పల్నాడుకి సంబంధించి ఏదైతే 3 నియోజకవర్గాలు అంటే వివిధ సమస్యాత్మకంగా ఉన్నటువంటి అత్యంత సెన్సిటివ్ ఏరియాస్ కి సంబంధించి నియోజకవర్గాలుగా ఉన్నటువంటి మాచర్ల, అదేవిధంగా కూడా ఈ
సత్తనపల్లి, గురజాల, దీనికి సంబంధించి ఇక్కడ అయితే మాత్రం నర్సాపేట, వీటికి సంబంధించి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు టీడీపీకి అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా మాటలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా అతని సోదరుడు కలిసి కూడా వివిధ చోట్ల వాళ్ళు దాడులకు తెగబడ్డారు అనేటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా కూడా చెక్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటి దగ్గర లభించినటువంటి ఒక వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం నిండా కూడా సీసాలు, రాళ్లు, అదేవిధంగా రాడ్లు, కర్రలతో కనపడటంతో దాన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా తంగిడి అదేవిధంగా పిన్నెల్లి గ్రామాల్లో పెట్రోల్ బాంబుల్ని అయితే పోలీసులు కనుగొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడైతే సమస్యాత్మక గ్రామాలు అయితే ఉన్నాయో అక్కడ మాత్రం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో దీనికి సంబంధించి మారణాయుధాలు అదేవిధంగా కూడా బాంబులు లభించిన పరిస్థితి అయితే ఉంది. చాలా సీరియస్ గా కూడా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న బిందు మాధవ్ అంటే ఆయన సస్పెండ్ కి ముందు ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే ఇచ్చాడు. పిన్నెల్లిలో జరిగినటువంటి వాళ్ళు చేసిన కార్డన్ సెర్చ్ కి సంబంధించి కార్డన్ సెర్చ్ లో ఈ ఒక ఉర్దూ పాఠశాలలో ఈ ఏదైతే పెట్రోల్ బాంబులకి నాటు బాంబులు ఉన్నట్లు కూడా కనుగొన్నట్టు దీనికి సంబంధించి నలుగురు కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా ఆయన తెలియజేశారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పి తెలిపారు. అలాగే ఇక సత్తనపల్లి కనుక చూసుకున్నట్టయితే మాత్రం సత్తనపల్లిలో మొత్తం 4 మండలాల్లో 17 మందిని బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళ మీద వివిధ కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా పల్నాడు ప్రాంతంలో ప్రెసెంట్ అయితే ఎవరెవరైతే ఈ దాడులకు తెగబడ్డారో వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి ఈ వీడియోల ఆధారంగా అలాగే సీసీ కెమెరాల ఆధారంగా కొంతమంది పంపించినటువంటి ఈ వీడియోల ఆధారంగా కూడా గుర్తించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పుడైతే పోలీసులు పూర్తిగా కూడా దీనికి సంబంధించి కట్టడికి ప్రయత్నిస్తున్నారని తెలిసిందో వెంటనే కూడా ఎవరైతే ఈ సంఘటనలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, సభ్యులు అందరూ కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసేందుకు కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడున్నారు ఏంటి అనేది కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ ఇది ప్రధానంగా ఇక్కడ సమస్యాత్మకంగా ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో ఈ మున్సిపాలిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నర్సాపేట, దీనికి సంబంధించి నర్సాపేట, ఇక వినుకొండ కూడా సమస్యాత్మక ప్రాంతమైన కూడా అంతగా కూడా ప్రభావం చూపలేదు. నర్సాపేటతో పాటుగా కూడా మాచర్ల, ఈ సత్తనపల్లి, ఈ 3 మున్సిపాలిటీల్లో కూడా 144 సెక్షన్ విధించారు. అంటే టోటల్ గా జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. అయితే ఈ మున్సిపల్ ఏరియాస్ లో మాత్రం ఈ దుకాణాలను కూడా షాపులు కూడా పూర్తి స్థాయిలో కూడా బంద్ చేయించారు. దీంతో ఎవరైనా బయటకు వచ్చినప్పుడు నలుగురిని మించి కనుక ఉన్నట్లయితే మాత్రం పోలీసులు వాళ్ళని వెంటనే కూడా అక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అక్కడికి పల్నాడు ఏరియాలోకి ఈ ఏదైతే నర్సాపేట కానీ మాచర్లు కానీ అదేవిధంగా కూడా ఇక గురజాల్లో కానీ ఎంటర్ అయిన వెంటనే కూడా అక్కడ పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిగా వాహనాలు చెక్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి ఏ మాత్రం కూడా తేడాగా అనిపించిన కూడా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే మాత్రం శాంతి భద్రతను పరీక్షించేందుకు పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనపడింది. ఇక తాడిపత్రి కనుక చూసుకున్నట్టయితే తాడిపత్రిలో జరిగినటువంటి ఏది హింసాత్మక సంఘటనలు ఏవైతే ఉన్నాయో హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఇప్పటికే 91 మందికి రిమాండ్ కూడా విధించడం జరిగింది. అదే విధంగా కూడా అక్కడ పాల్గొన్నటువంటి వివిధ హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే పనిలో మాత్రం పోలీసు యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పని అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్పీ కూడా సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు అదేవిధంగా కూడా పోలీసు అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ హింసాత్మక కార్యక్రమాలకు బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ కూడా వీళ్ళు ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా వాళ్ళని ఎక్కడున్నా కూడా ట్రేస్ అవుట్ చేసి పట్టుకునే దిశగా కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే నిన్నటి నుంచి మాత్రం ఎటువంటి హింసాత్మక సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.